హాయ్ వ్యూవర్స్. వ్యూవర్స్ చూడండి, ఇందులో ఈ ప్రోగ్రాంలో మనం స్ట్రింగ్ కన్కాటినేషన్ గురించి నేర్చుకుందాం. స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే ఏంటంటే రెండు స్ట్రింగ్స్ని కలపొచ్చు అన్నట్టు. మనం రెండు డిఫరెంట్ స్ట్రింగ్స్ని కలపడానికి యూజ్ చేస్తాం. చూడండి, దానికోసం నేను రెండు ఏ బి అని రెండు స్ట్రింగ్స్ తీసుకున్నాను. ఎంటర్ ద స్ట్రింగ్ అని అడుగుతున్నాం. పుటేస్ అంటే ఎందుకో నేను చెప్పాను. పుట్ స్ట్రింగ్ అంటాం, గెటేస్ అంటే గెట్ స్ట్రింగ్ అంటాం. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన నేమ్ టైం అనుకో, అది వెళ్ళి ఎన్లో స్టోర్ అవుతుంది అంటే ఏలో స్టోర్ అవుతుంది. ఓకేనా? లేదా హఫీజ్ అని ఇచ్చామనుకోండి, అది వెళ్ళి ఏలో స్టోర్ అవుతుంది. ఎంటర్ ద సెకండ్ స్ట్రింగ్ అన్నాం. అప్పుడు మనం టైం అని ఇచ్చామనుకోండి, ఫస్ట్ దాంట్లో ఏమి ఇచ్చాం, హఫీజ్ ఇచ్చాం. సెకండ్ దాంట్లో టైం అని ఇచ్చాం. ఈ స్ట్రింగ్ కన్కాటినేషన్ అనేది ఏం చేస్తాయంటే ఎస్టీఆర్సిఏటి, దీనికోసం యూజ్ చేసేది ఏంటిది, ఎస్టీఆర్సిఏటి. స్ట్రింగ్ కన్కాటినేషన్ ఏం చేస్తాయంటే ఏలో ఉన్నదాన్ని బిలో ఉన్నదాన్ని కలిపి కంబైన్ చేసి మనకి ఇస్తుంది అన్నట్టు. ఓకేనా? చూడండి, స్ట్రింగ్ ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం, స్ట్రింగ్ లెంత్. ఇప్పుడు ఏమొచ్చింది, స్ట్రింగ్ క్యాట్. ఇలా మీకు స్ట్రింగ్ సంబంధించింది వచ్చింది అంటే పైన ఇక్కడ స్ట్రింగ్ డాట్ హెచ్ మనం ఇంక్లూడ్ చేయాల్సిందే, లేకపోతే మీకు ఎర్రర్ వస్తుంది. ఓకేనా? చూడండి, అదే ప్రోగ్రామ్ నేను ఇక్కడ టైప్ చేసి చూపిస్తాను మీకు. ఆల్రెడీ ఇక్కడ టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేద్దాం. కంట్రోల్ F9 ప్రెస్ చేశాను. హఫీజ్ అని చేశాను. ఎంటర్ వచ్చింది. ఎంటర్ అంటే సెకండ్ స్ట్రింగ్ అన్నది వచ్చింది. టైం అని ఇచ్చేసాను. ఇస్తే నాకు ఏమని వస్తుందంటే హఫీజ్ టైం అని వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ స్ట్రింగ్ని తీసేద్దాం. ఇక్కడ నేను స్లాషెస్ అంటే కామెంట్ ఇచ్చాను. కామెంట్ ఇచ్చేస్తే ఇప్పుడు కంట్రోల్ F9 ప్రెస్ చేసి చూడండి, నాకు ఒక ఎర్రర్ వచ్చింది. అదేంటి అంటే స్ట్రింగ్ కార్డ్ షుడ్ హ్యావ్ ప్రోటోటైప్ అని అంటుంది. అంతే, మరి దీని డెఫినేషన్ మిస్ అయిపోయింది ఇక్కడ నుంచి. అందుకోసమే మనం ఏం చేయాలి అంటే స్ట్రింగ్ డాట్ హెచ్ అనేది రాయాలి అన్నట్టు. ఓకేనా? లేకపోతే దీని డెఫినేషన్ దానికి దొరకదు. ఓకే,